ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల ట్రాన్స్ఫర్ సంబంధించి మరి నోటిఫికేషన్, అలాగే దానికి సంబంధించి గైడ్ లైన్స్, అలాగే ఈ రోజు టీచర్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి రావడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఎస్జిటిల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 30వ తారీఖు నుంచి మరి ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు స్కూల్ హెచ్ఎంలు కానీ, లేకపోతే స్కూల్ అసిస్టెంట్లు కానీ, లేకపోతే ఎస్జిటీలు కానీ ఆర్డర్ ప్రకారం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. ఇక దీనికి ముందు ఎలా లాగిన్ అవ్వాలంటే, ముందు మన ట్రెజరీ ఐడి, మీ యొక్క ట్రెజరీ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడున్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీ ఫోన్కి ఆటోమేటిక్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ముందు మనం ఏం చేయాలంటే, మన ట్రెజరీ ఐడి అప్లై చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ డీటెయిల్స్ అనుకుంటున్నాగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మరి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. ఇంకా అప్లికేషన్ ఓపెన్ అయినట్టే లేదు. ఫ్రెండ్స్, ఇది టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ జియోస్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ అండ్ డేట్స్ అని చెప్పేసి మే 21, 22 ఈ 2 రోజులు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ ఇక్కడ ఉంది, ఇది క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫర్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అవైలబుల్ సూన్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.